ఇవాళ జ్ఞానము అన్న దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానం లేకపోవడము అజ్ఞానము. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్, విజ్డమ్ ఇవన్నీ కావు. జ్ఞానానికి ఇంగ్లీష్లో పర్యాయ పదము ఎన్లైటన్మెంట్. పరలోక జ్ఞానాన్ని జ్ఞానం అంటాం. పరలోకాలు ఉన్నాయి. మనం చనిపోయిన రోజు పరలోకాలకు వెళ్తాము. పుట్టే ముందు పరలోకాల నుంచి ఇక్కడ లోకానికి వచ్చాము. ఈ విషయాలు తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ విషయాలు తెలుసుకునేవాడు, తెలియనివాడు అజ్ఞాని. నాస్తికులు, ఆస్తికులు అని ఇద్దరున్నారు. పరలోక జ్ఞానము తెలియని వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు నాస్తికులు. పరలోక జ్ఞానము తెలుసుకున్నవారు, కావలసి ఉన్నవాళ్ళు జ్ఞానులు, ఆస్తికులు. అదే ఆస్తి, నిజమైన ఆస్తి. ఆస్తి అంటే ఉన్నది అని చెప్పేసి అర్థం. నా ఆస్తి అంటే లేదు అని చెప్పేసి అర్థం. ఏమిటి లేదు? చనిపోయిన తర్వాత ఎక్కడ బతికే లేదయా, మట్టిలో కలిసింది, నీరు గాలిలో కలిసిందయా బాబు. ఇది నా ఆస్తిక తత్వము. నా ఆస్తి లేదు, అవన్నీ లేవు. ఆస్తి అంటే ఉన్నది, అవన్నీ ఉన్నాయి ఓయ్ అని చెప్పేవాళ్ళే ఆస్తికులు. పరలోకాలు లేవని చెప్పేవాళ్ళే నాస్తికులు. నాస్తికులని అజ్ఞానులు అంటారు, ఆస్తికులని జ్ఞానులు అంటారు. అయితే ఆస్తికులకి జ్ఞానులకి తేడా ఉంది. జ్ఞానులు అనుభవించిన వాళ్ళు, పరలోకాలను అనుభవించిన వాళ్ళు జ్ఞానులు. పరలోకాలు ఉన్నాయని కేవలం నమ్మేవాళ్లే ఆస్తికులు. కేవలం నమ్మకంతో సరిపోదు, వాటిని తెలుసుకుని ఉండాలి, అనుభవించి ఉండాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఆస్తికులందరూ జ్ఞానులు కాదు. నాస్తికులు ఎలానూ జ్ఞానులు కాలేరు. ఆస్తికులలో ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు, ఆత్మానుభవాన్ని పొందగలరు. నాస్తికులు కూడాను వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఆస్తికుడిగా అయి ఉండక్కర్లేదు, పరలోకాలు నమ్మి ఉండక్కర్లేదు. నమ్మినా నమ్మకపోయినా ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. ఈ ఆస్తికులు కొంతమంది ఎలా ఉంటారంటే, పరలోకాలు ఉన్నాయని గ్రహించినా, నమ్మి ఉన్నా, జన్మజన్మల పరంపరలు ఉన్నాయని నమ్మినా, ఇంట్లో ఎవరన్నా పోతే ఏడుస్తుంటారు. అంటే వాళ్ళు అజ్ఞానులు. ఏడ్చేవాడంటే నువ్వు అజ్ఞానం వేదం. ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా. జ్ఞాని అనేవాడు ఎప్పుడు ఏడవాడు. ఏడిస్తే వాడు జ్ఞాని కాలేదు. వాడు ఇంకా
దేవుడా మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళిపోయావయ్యా అంటాడు. ఒక పక్కన దేవుడు అంటూ ఉన్నాడని నమ్మాడు, కానీ మా అమ్మని తీసుకుపోయావు అంటాడు. రెండు పరస్పరం విరుద్ధం. నువ్వు దేవుడా అంటే నువ్వు ఆస్తి కూడా అన్నమాట. కానీ మా అమ్మని ఎందుకు తీసుకుపోయావు అని అడిగితే నువ్వు అజ్ఞానివి అన్నమాట. నీకు జ్ఞానం కలగలేదు. దేవుడా మా అమ్మ చనిపోతుంది, రక్షించు, కాపాడు అంటే కూడా అజ్ఞానమే. ఎవరిని కాపాడాలి? మీ అమ్మ కూడా దేవుడే, నువ్వు కూడా దేవుడే. ఒక దేవుడు ఇంకో దేవుడిని కాపాడుతాడేంటి? ఓ దేవుడా, వెంకటరమణ, గోవింద, మా అమ్మగారిని రక్షించు, ఆవిడ ఏదైనా బతికేదో చేయి అంటే ఆయన పక్క నవ్వుతాడు. ఆయన ఆవిడ పైలో పోయినా బతికే ఉంటుందో. నీ మూర్ఖపు ప్రశ్న, నీ మూర్ఖపు కోరిక, నువ్వు అజ్ఞానంలో ఉన్నావోయ్ అంటాడు ఆయన వెంకటేశ్వర స్వామి. ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ టైం రాకపోయినప్పుడు ఆవిడ వెళ్ళకుండా, ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ నువ్వు ఎంత ఆపినా వెళ్ళిపోతుంది. టైం రాకపోతే వెళ్ళిపోమని ఆవిడ వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు జ్ఞానులు. నీ ఏడుపులకి పెడబబ్బలకి వాళ్ళు పక్క నవ్వుతుంటారు. దేవుడా మా అమ్మ చచ్చిపోతుంది అంటారు. ఆయన పైనుంచి చూసి నువ్వే దేవుడు పోయి ఎవరిని దేవుడు అని పిలుస్తున్నావు? తర్వాత మీ అమ్మ, నీకు అమ్మ అంటూ ఎవరు లేరు, పలానా స్త్రీ నీకు అమ్మ అనుకుంటే నువ్వే మూర్ఖురాడివి, నువ్వు మూర్ఖతలో ఉన్నావు. ఆత్మకి ఎవరు జన్మ ఇవ్వరు. ఆత్మ తనంతట తాను ప్రవేశిస్తుంది గర్భంలోకి. మా అమ్మను రక్షించున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కాదు. రెండో పాయింట్ ఏంటంటే రక్షణకి అక్కడ ఏమీ లేదు. నువ్వు అజ్ఞానివి రా అంటాడు వెంకటేశ్వర స్వామి. చూసారా? పైలోకంలో ఉండే వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. పైలోకం నుంచి కింద లోకం రాగానే మనమంతా మర్చిపోతాం, మరుపులో వస్తాం, అంటే అజ్ఞానంలో పడిపోతాం. ఆత్మ గర్భంలో ప్రవేశించగానే తన ఎరుకను మర్చిపోతుంది. పుట్టేటప్పుడు అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. ఆ జ్ఞానాన్ని కోల్పోతారు. అదే పరీక్ష అంటే, ఆత్మకు పరీక్ష. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులే చేస్తున్నావు, గొప్ప గొప్ప మాట్లాడబడుతున్నావు, కానీ ఆ లోకానికి వెళ్ళు, ఆ భూలోకానికి వెళ్ళు, అక్కడ గొప్ప గొప్ప మాట్లాడు, అప్పుడు చూద్దాం నీ సంగతి అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటాం, నాకు అన్యాయం చేసావు, నాకు చేతులు లేకుండా పట్టించావు, కళ్ళు లేకుండా పట్టించావు, నాకు అన్ని కష్టాలు పెట్టావు, నాకున్న కష్టాలు ఇంకెవరికీ లేవు. నువ్వు దేనికోసం ఏడ్చినా భూలోకంలో నువ్వు అజ్ఞానివి, అపండితుడివి, పామరుడివి. అర్జునుడు కృష్ణుడితో, నేను వీళ్ళందరినీ చంపలేను, వీడి నా తాత, వీడి నా గురువు, వీడి నా అన్న, వీడి నా తమ్ముడు, నేను చంపలేను వీళ్ళని, నేను భిక్షాటం చేసుకుంటాను అన్నప్పుడు కృష్ణుడు పక్క నవ్వాడు. ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తూ నాకే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావా? అశోచ్యాన్ అన్వశోచస్త్వం అంటే ఏడవకూడని దానికోసం నువ్వు ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాష, గొప్ప గొప్ప ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు. గతాసూన్ అగతాసూంశ నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు గతించబోయే వాడి కోసం కానీ
గతించిన వాడి కోసం ఏడవాడు. దేనికోసం ఏడిచిన వాడు అపండితుడు, అజ్ఞాని, పామరుడు. చనిపోయే వాడికి కానీ చనిపోయిన వాడి కోసం ఏడవడం అనేది అపండితుడి లక్షణము, అజ్ఞాని యొక్క లక్షణము, పామరుడి యొక్క లక్షణము. ఈ పామరుడు ఎలా ఉంటాడంటే లేనిది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నది కాదంటూ ఉంటాడు. ఏదైనా వస్తుంటే వస్తుందని పడిపోతూ ఉంటాడు, పోతుంటే అయ్యో పోతుందిరా అంటూ ఉంటాడు. అది పామరుడు లక్షణం. కానీ పండితుడి లక్షణం ఏమిటా అంటే, జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఏదీ కోరడు, లేనిది కోరడు, ఉన్నది కాదనడు. వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోడు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోడు. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం.